ఏమిటి భూమి ఎందుకు ఇలా కంపిస్తుంది? ఒకవేళ తాతయ్య పాట పాడటం మొదలు పెట్టాడా ఏంటి? ఈయన పాట పాడటం కూడా మొదలు పెట్టలేదే, ఎందుకు ఇలా భూమి కంపిస్తోంది? అలా చూడండి, ఏంటది? ఓ నో, ఇంత పెద్ద ట్విస్టరా! రండి వెళ్ళిపోదాం. శివ, నువ్వు బయటికి రావద్దు. పరిగెత్తండి.
టోర్నడో పేరు వింటేనే అందరూ భయంతో వణికిపోతారు. ఈ రోజు నేను చేసిన పనికి విదాస్ నగరమే గడగడలాడిపోయింది. రేపు నువ్వు ట్విస్టర్ తో విదాస్ నగరానికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కరూ కూడా ఇంట్లోంచి బయటికి రావడానికి సాహసించరు. కానీ టోర్నడో ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకపోతే ఎలా దొంగతనం చేయగలం? డేవిడ్, కొంచెం బుర్రతో ఆలోచించు. ఇంట్లోంచి ఎవరు బయటికి రాలేదంటే బ్యాంక్ లో ఖచ్చితంగా ఒక్కళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఈజీగా బ్యాంక్ ని దోచుకోవచ్చు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన విదాస్ నగరాన్ని సుడిగాలి తాకింది. ఒకవేళ ఇది గ్లోబల్ వార్మింగ్ వల్ల అయ్యుండొచ్చు. విదాస్ నగర్ ప్రజలందరూ ఎంతో భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడొచ్చిన ఈ సుడిగాలి వల్ల విదాస్ నగరంలో ఎంతో ఆస్తి నష్టం ఏర్పడింది. చాలా మంది వాళ్ళ ఇళ్లను కోల్పోయారు. తాతయ్య, హఠాత్తుగా ఇంత పెద్ద ట్విస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? శివ, భోంచేసేటప్పుడు మాట్లాడకూడదని చెప్పాను కదా, త్వరగా భోంచేయి. అరే రే, వీడి కూడా వెళ్ళలేకపోతున్నాను. అవునండి. ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? దీనికి ఒక పెద్ద గ్యాంగ్ సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. మరి మీరెలా భావిస్తున్నారు? నా ఏరియాలో దొంగతనమా? ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ఉండగా ఎవడు దొంగతనం చేయలేడు. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడు దొంగతనం చేయడానికి ఆలోచిస్తాడు. అది ఎందుకని మీకు తెలుసా? నేనే దానికి కారకుడు, లడ్డూ సింగ్ ని. సార్ విదాస్ నగర్ బ్యాంక్ లో దొంగతనం జరుగుతోంది సార్. ఏ కానిస్టేబుల్, ఎవడో బ్యాంక్ లో దొంగతనం చేస్తున్నాడయ్యా. సార్ దొంగతనం జరుగుతోంది బ్యాంక్ లో సార్, ఇక్కడ అది కాదు. నాకు తెలుసు. రా, బ్యాంకుకు వెళ్దాం. ఇక్కడేం చేస్తున్నావు? త్వరగా రా. టోర్నడో, విదాస్ బ్యాంకు నుంచి డబ్బు మొత్తం ఎత్తుకొచ్చేసాం. టోర్నడో పేరు వింటేనే అందరూ భయపడాలి. ఎవ్వరికీ సందేహం రాకూడదు. అదేంటంటే ఈ ట్విస్టరే బ్యాంకుల్ని దోచుకుంటోంది అని. ఇంకా ఒక్క బ్యాంకు మాత్రమే బాకీ ఉంది. దాని సంగతి నేను చూసుకుంటాను. ఆ తరువాత ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి అక్కడి ప్రజలకు భయమేంటో తెలియచేద్దాం. ఏ పోలీసు మిమ్మల్ని పట్టుకోలేరు సార్. యు ఆర్ ద బెస్ట్. ఒక్కడున్నాడు, నాతో తలపడ్డానికి ఒక్కడున్నాడు. కానీ చూడ్డానికి అలా కనిపించడు. కానీ వాడు చాలా శక్తివంతుడు, చాలా తెలివి కలిగిన వాడు. అది ఎవరు టోర్నడో? ఎవరి అబ్బాయి? ఏమో తెలీదు. కానీ ఈ కుర్రాడి వల్ల మనం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మన ఊరి క్లైమేట్ ని బట్టి చూస్తే ఇక్కడికి ట్విస్టర్ వచ్చే అవకాశమే లేదు. సరే, ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? ప్రతిరోజు ట్విస్టర్ వస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ లో దోపిడీ కూడా జరుగుతోంది. ట్విస్టర్ కి ఆ బ్యాంక్ దోపిడీకి ఏదో ఒక కనెక్షన్ ఉంది. అదేంటో మనం కనిపెట్టాలి. చదివి కానీ మనం దాన్ని ఎలా కనిపెడతాం? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా కెమెరాని ఆ ట్విస్టర్ లోపలికి పాస్ చేయబోతున్నాను. అది అన్ని ఇమేజ్లని షూట్ చేసి మనకి రిలే చేస్తుంది. గైస్ డోంట్ వరీ, నేనున్నానుగా. ఎస్ అటు చూడండి, ట్విస్టర్ వచ్చేస్తోంది. త్వరగా రండి, దానిలోకి నా కెమెరాని పాస్ చేయాలి. ఓహో, ఆ కుర్రాడే ఈ కుర్రాడు. ఇంతకు ముందు నా ట్విస్టర్ ని ఫాలో చేసిన వాడు. తనకేం కావాలి? తను ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను. శివ, ఆగు, లేకపోతే చాలా ప్రమాదం. శివ, అది ఇటువైపే వస్తుంది. త్వరగా రా, వెళ్ళిపోదాం, లేకపోతే అది మనల్ని పట్టుకుంటుంది. వేగంగా పారిపోండి.
అందరూ త్వరగా డ్రైనేజ్ పైప్ లోకి వెళ్ళండి. అదే ఇప్పుడు మనకి సేఫ్ అయిన ప్లేస్. ఇక ఈ పిల్లలు నా ట్విస్టర్ వెనకాల ఎప్పుడు ఫాలో అవ్వరు. శివ ఎస్, నా కెమెరా ట్విస్టర్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎస్, ఇది నిజమైన ట్విస్టర్ కాదని నాకు తెలుసు. హలో రిపోర్టర్ రాణా. స్పీకింగ్. నేను శివ మాట్లాడుతున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పు శివ. నేను మీ మొబైల్ కి ఒక లింక్ ని పంపిస్తాను. మీరు దాన్ని డైరెక్ట్ గా టెలికాస్ట్ చేయండి. ఒక ట్విస్టర్ ఇప్పుడు మన ఊరు లోపలికి వస్తూ ఉంది. అది డూప్లికేట్ ట్విస్టర్ అని నేను కనిపెట్టాను. ఏ గైస్, మనకు ఇప్పుడు హాట్ న్యూస్ దొరికింది. అదొక డూప్లికేట్ ట్విస్టర్, అందులో బ్యాంక్ దొంగలు ఉన్నారట. నవ్వింది చాలు, ఓసారి అలా చూడండి. Come on guys, let's go. ఒరే, ఇది టొర్నడో కదా? ఒరే చూసావా, మన బాసు టీవీలో వస్తున్నారు. వావ్! టొర్నడో, మీరు ఎప్పుడు టీవీలో నటించడం ప్రారంభించారు? ఏంటి వాగుతున్నావు? టొర్నడో, నిజంగానే మీరు టీవీలో కనిపిస్తున్నారు. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ లైక్ మీ. అసలు ఇప్పుడు మీరు టీవీలో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నారు. నో నో, ఎవరో నన్ను లైవ్ టెలికాస్ట్ లో రిలే చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆ పిల్లాడి పని అయి ఉంటుంది. ఎస్, ఇది ఖచ్చితంగా ఆ పిల్లాడు చేసిన పనే. తను ఈ ట్విస్టర్ లోకి కెమెరాని పంపించాడు. వెంటనే అతన్ని పట్టుకోండి. సిటీకి వెళ్లే దారిలో ఒక డ్రైనేజ్ పైప్ ఉంది. అందరూ అందులోనే దాక్కున్నారు. త్వరగా వెళ్లి వాళ్ళని పట్టుకోండి. త్వరగా, సమయాన్ని వృధా చేయకండి. వాళ్ళని పట్టుకుని తీరాలి. హలో, ఎవరా? నేను శివాని మాట్లాడుతున్నాను. ఎవరు? సార్, మీ స్టిక్నెస్ కి మీ ప్యాంట్ కూడా జారిపోయింది. త్వరగా వేసుకోండి, మనం బయలుదేరదాం. శివ, నేను రేవా యుగిని చూసుకుంటాను. నువ్వు వేళ సంగతి చూసుకో. ఈ పిల్లాడు చూసుకుంటాడా? అది మా సంగతి. హలో అంకుల్, మీరు మమ్మల్ని మర్యాద లేకుండా పిలిస్తే బాగుండదు. మా పేర్లతోనే మమ్మల్ని పిలవాలి. ఓహో, అయితే నీ పేరేంటో చెప్పు. హలో, మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ శివ. మీ అంతు చూసే శివాని. ఏదో డైలాగులు చెప్తావని చూస్తే తుక్కు రేకొట్టావు కదరా. జీతానికి పనిచేస్తున్న మమ్మల్ని ఇలా కొట్టావేంట్రా? టొర్నడో, త్వరగా రండి, హెల్ప్! ఈ పిల్లాడు తుక్కు రేకొట్టాడు సార్. నేను ఆ కుర్రాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఐ విల్ ఫినిష్ హిమ్.
ఏమైంది? ట్విస్టర్ ఉన్నట్టుండి వేరే రూట్ లో వెళ్తుంది. నువ్వు నాతో ఎక్కువగా ఆడుకున్నావు. నీ అంతు చూస్తాను. నువ్వు నేను వేసిన ప్లాన్ అంతా పాడు చేశావు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ టోర్నడో పేరు వింటేనే అందరూ భయపడాలి. నీ అంతట నువ్వే వచ్చావా? మంచిది. ఇప్పుడు నువ్వే తెలుసుకుంటావు. భయానికి మరో పేరు ఈ టోర్నడో అని. నా ప్లాన్ కి అడ్డొచ్చినందుకు తగిన శిక్ష నువ్వు అనుభవించే సమయం వచ్చింది. నువ్వేం చేశావు? నా టోర్నడో కంట్రోల్ లేకుండా పోతోంది. అందరూ త్వరగా వాళ్ళ వాళ్ళ సైకిల్ ని పట్టుకోండి. వీలేదు, వీలేదు, వీలేదు. సైకిల్ ని గట్టిగా పట్టుకోండి. రెడీ? yes ready శివ, మీరు ఇది ఎలా సాధించారో విదాస్ ప్రజలందరికీ మీరే వివరంగా ఈ చెప్పండి. ప్రశ్నకి జవాబు నేను చెప్తాను. ఈ దొంగల్ని పట్టుకుంది నేనే కదా. వీళ్ళని నేను ఎలా పట్టుకున్నానో తెలుసా? పరిగెత్తిపోయి పట్టుకున్నాను. చేతులు కాళ్ళని విరిచి పారేశాను. నేను ఓడిపోయాను. నేను ఓడిపోయాను. టోర్నడో పేరు వింటేనే అందరూ భయపడేవారు. ఇప్పుడు నువ్వు నన్నే భయపెట్టావు. ఈ రోజు నువ్వు ఎంతో గొప్ప పని చేసావు శివ. ఇంకో విషయం తెలుసా? ఈ రోజు మా ఛానల్లో మీ స్పెషల్ ప్రోగ్రామ్. నీ గురించి నేను ప్రభుత్వానికి చెప్పి సన్మానం ఇప్పిస్తానులే. అంతేకాదు
నేను నీకు ఇప్పుడు సల్యూట్ చేయబోతున్నాను ఆ,